నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టండి. తర్వాత ఈ టాపిక్ గాని మీకు నచ్చినట్టయితే ఆర్ నచ్చకపోయినా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జగన్, చంద్రబాబు అండ్ మేనిఫెస్టోలు. ఇది కూలంకుషంగా మనం చర్చించబోయేది. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, బట్ ట్రై అండర్స్టాండ్. ఓకే, ముందుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆ పరిస్థితి అన్నీ మనకు తెలుసు. డెఫిషిట్లో ఉన్న రాష్ట్రం, రాష్ట్రానికి దిక్కుముక్కు లేదు. ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక వర్గం వారు జగన్ అంటే ఇష్టం ఉన్న ముక్తకంఠంతో చంద్రబాబు నాయుడిని బలపరిచారు. ఎందుకంటే ఈయన హైదరాబాద్ని డెవలప్ చేస్తాడు, ఇంకో హైటెక్ సిటీ కడతాడను, లేకపోతే హైదరాబాదుని డెవలప్ చేశాడన్న నెరేటివ్ ఏదైతే ప్రబలంగా ఉందో దాన్ని నమ్మి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు. 2019లో 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ, లక్షల కోట్లు దోచేశాడు, ఈ నెరేటివ్తోనే న్యూస్ పేపర్లో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చాయి. 2019 ఎలక్షన్స్లో దొంగ అని విస్తృతంగా ప్రచారం చేయబడిన జగన్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాళాలు ఇచ్చారు. అంటే ఒక పెద్ద మనిషిని నమ్మకుండా ఒక దొంగకి తాళాలు ఇచ్చారని అనుకుందాం. అంటే ఆ పెద్ద మనిషి ఏమీ చేయలేనట్టు కదగా, ఆ పెద్ద మనిషి ఏదో దొడ్డిదారిని చేశాడు అన్నట్టే కదా అనుకుందాం కాసేపు. ఓకే, నా అభిప్రాయం తప్పు కూడా అయి ఉండొచ్చు. ఒక దొంగకి తాళాలు ఇచ్చేంతగా చంద్రబాబు నాయుడు ఏం చెయ్యలేదు. అది ఇప్పుడు చర్చించవలసిన విషయం. చంద్రబాబు నాయుడు ఆయనకున్న ఇమేజ్ అంటే ప్రజలు కానీ, కొంత ఒక వర్గం ప్రజలు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ హైప్ చేయబడిన ఇమేజ్ ఏంటంటే అభివృద్ధి. ఆయన కూడా నేను విజనరీ, నేను నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, వరల్డ్ ఈజ్ మూవింగ్ టు నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, ఇవన్నీ కొన్ని పడిగట్టు పదాలు, ఐటీ ఇవి. ఆయన ఒక లెసన్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేర్చుకోవడం మర్చిపోయాడు. పాలిటిక్స్లో అది ఎప్పుడూ మర్చిపోకూడదు. అదేంటంటే ప్రజలు, వ్యవసాయము, ఆన్ ద ఎర్త్, పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ లివింగ్, వాళ్ళ గురించి మానేశాడు. ఇప్పుడు ఐటీ లేకపోతే ప్రజలు బతకచ్చు, కానీ వ్యవసాయం లేకపోతే ప్రజలు బతకరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐటీ ఎకానమీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, 4-5 కంపెనీలు, నీకు ఖాళీగా తీరిగ్గా ఉన్నప్పుడు ఫేస్బుక్ వీడియోలు పెట్టుకోవాలంటే ఫేస్బుక్ అనే కంపెనీ, దానికి ఐటీ ఇంజనీర్లు కావాలి. నీకు తినడానికి ఫుడ్డే లేనప్పుడు ఏం చేయాలి? అభివృద్ధి అంటే ఏమిటి? మనకున్న, మేము ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఆడి కార్లు ఉన్నాయి, బెంజ్ కార్లు ఉన్నాయి, కాబట్టి మంచి రోడ్లు కావాలి. సో ఈ రోడ్లు లేకపోతే అభివృద్ధి జరగనట్టు. ఇది చూద్దాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడంటే అక్కడ మౌలిక వనరులు లేవు. మౌలిక వనరుల్ని డెవలప్ చేయడానికి ఏమన్నా కృషి చేశారా అంటే శూన్యం. వాట్ ఆర్ ద మౌలిక వనరులు? ఒకటి హ్యూమన్ రిసోర్సెస్, అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ ది సో కాల్డ్ నాలెడ్జ్ ఎకానమీ లేయర్. రోడ్లు, బస్సులు, ఇళ్ళు, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా ఏం చేస్తావు? నువ్వైతే వైజాగ్ని ప్రమోట్ చేస్తావు, లేకపోతే తిరుపతిని ప్రమోట్ చేస్తావు, లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ పక్కన అనంతపూర్ని ప్రమోట్ చేస్తావు. అక్కడ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ వదిలేసి ఆయన అమరావతి మీద ఫోకస్ చేశాడు. పోనీ అమరావతి అన్న ఒక అద్భుతమైన తెలంగాణ సచివాలయం లాంటి బిల్డింగ్ కట్టాడా అంటే అది కూడా లేదు, ఏదో టెంపరీ బిల్డింగ్ కట్టాడు. సో ఇవన్నీ ఏమైపోయింది? ప్రజల్లో నమ్మకం సడలిపోయింది, ఈయన అభివృద్ధి చెయ్యలేడేమో. ఎందుకంటే వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఈజ్ హైటెక్ సిటీ, రౌండ్ బిల్డింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. అందుకని జగన్కి ఇచ్చారు. జగన్ జగన్
యొక్క దృక్పథం, చంద్రబాబు నాయుడు గారి దృక్పథం టూ డిఫరెంట్ థింగ్స్. చంద్రబాబు నాయుడు గారు ఇలా పైకి చూస్తారంటే ప్రజలు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఒక లెవెల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకెళ్ళటానికి. జగన్ ఈ లో లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎలా మంచి చేయాలా అని చూస్తాడు. అన్ఫార్చునేట్గా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్ఫార్చునేట్ ఫర్ చంద్రబాబు నాయుడు, అన్ఫార్చునేట్ ఫర్ జగన్, అన్ఫార్చునేట్ ఫర్ దోస్ పీపుల్. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి అంటే ఏమిటి? నేను ఐ హ్యావ్ స్పోకెన్ టు మై ఫ్రెండ్స్ వెన్ ఐ విజిటెడ్ దోస్ విలేజెస్. జగన్ వాడు సైకోగాడు, వాడిది. దిస్ నెరేటివ్ ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్డ్ ఇన్ టు మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్. వాళ్ళు ఏంటి, వీళ్ళందరికీ టయోటా కార్లు, బెంజ్ కార్లు ఇట్లా ఉన్నవాళ్ళు. రోడ్లు లేవు. అరే దెర్ ఆర్ పీపుల్ హూ 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళని ప్రజలు ఉన్నారు. నీకు రోడ్లు కావాలి. వాట్ ఈస్ ద ప్రయారిటీ? విచ్ వన్ ఈస్ ద ప్రయారిటీ నౌ? ఓకే, ఇది తీసి పక్కన పడేద్దాం. జగన్ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే ముందు అనుకున్నట్టు మనకి మౌలిక వనరులు ఉన్నాయా? లేవు. మౌలిక వనరుల్ని డెవలప్ చేసే వరకు వీళ్ళు తినకుండా ఉండాలా? లేదు. ఈ లోపల కోవిడ్ వచ్చింది. 2 ఇయర్స్ ఎగిరిపోయాయి. ఇంకో ఉన్నది 3 ఇయర్స్. 3 ఇయర్స్లో ఏం చేయగలడో అది చేశాడు. కోవిడ్లో ఏం చేయగలడో అది చేశాడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గింది అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒక ముసలాయన, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడు, ఒక తల్లి తండ్రి, ఈ ఉన్న ఫ్యామిలీలో కనీసం ఎంత లేదన్నా 50,000 to 60,000 ఇన్కమ్ ఇన్ క్యాష్ రూపంలో వస్తుంది. అది కాకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో చదువు అంటే నారాయణ చైతన్య అనుకునే రోజుల్లో నా పిల్లోడిని నారాయణ చైతన్యలో చదివించలేకపోతున్నాననే బాధ ఉన్నవాళ్ళు, ప్లస్ నా పిల్లోడిని ఎంత అప్పు చేసినా నారాయణ చైతన్యలో చదివించాలనుకునేవాళ్ళు, ఈ 2 కేటగిరీలు ఉన్నారు. సో నారాయణ చైతన్యలో చదివించిన పేరెంట్స్, దే బికేమ్ ఓవర్లోడెడ్ విత్ ద డెట్, అంటే కృంగిపోయారు ఒక రకంగా. ఈ 50 జగన్ వచ్చినప్పుడు ఈ 50,000తో పాటు ఇంకొక 40,000 పెర్ చైల్డ్ పెర్ ఇయర్ అనేది సేవ్ అయింది. అంటే వాళ్ళు ఒక రకంగా 90,000 ఎడిషనల్ క్యాష్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు. ఇది మెయిన్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ప్రజలు అంటే ఎడ్యుకేషన్ బాధ్యత వాళ్ళ మీద నుంచి తప్పించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న ప్రభుత్వము ఒక సైడు. మళ్ళీ వస్తే నారాయణ చైతన్యాలకి ప్రభుత్వ స్కూల్ని ధారాదత్తం చేసే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒకవైపు. వైద్యం, ఆరోగ్యశ్రీ అనే దాన్ని విస్తృతపరిచారు. అంటే మోర్ జబ్బులకి మోర్ వాటికి ఇది చేశారు. అండ్ దెన్ పెద్ద జబ్బు ఏదైనా వస్తే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే వరకు కొంత క్యాష్ ఇస్తున్నారు. వర్సెస్ నీకు ఏదన్నా జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకునే ప్రైవేట్ వ్యవస్థని సపోర్ట్ చేస్తాడనుకునే చంద్రబాబు నాయుడు ఒకవైపు. ఏది అభివృద్ధి? నేను లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ని, నేను నా పిల్లల చదువు గురించి ప్రభుత్వం చూసుకుంటుంది. నాకేమన్నా అనారోగ్యం వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది. నాకు అనారోగ్యం వస్తే నేను తెలుసుకుని వెళ్ళటమే కాకుండా ప్రభుత్వం తరచి నాకు ఏదైనా అనారోగ్యం ఉందో లేదో చూస్తుంది. ఇంకొక స్టెప్ ఫర్దర్గా వెళ్ళాడు. ఇది అభివృద్ధా కాదా? ఈ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది వివిధ కంట్రీల్లో, రకరకాల దేశాల్లో రకరకాలుగా విమర్శల పాలవుతూనే ఉంది. వైద్యము, విద్య ప్రభుత్వం బాధ్యత అని ఈవెన్ క్యాపిటలిస్టిక్ సొసైటీలో కూడా చెప్తారు. మన దానిలో పూర్ కంట్రీలో పూర్ ప్రజలకి విద్య, వైద్యం ఈ రెండు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్. నాట్ ఎ పార్క్, నాట్ డీసెంట్ రోడ్స్. ఈ రెండింటి తర్వాత వర్క్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నారా లేదా? దీని మీద ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది ఆధారపడుతుంది. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెరికా నుంచి ఐటీ కంపెనీల్లో నాన్ ఐటీ జాబ్స్, అంటే ఐటీ రిక్రూటింగ్ జాబ్స్ అని ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ ఐటీ రిక్రూటర్స్ని హైదరాబాద్లో ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు. అట్లాంటివి మన లోకేష్ గారు విజయవాడ, మంగళగిరి దెన్ వైజాగ్ తీసుకువెళ్ళారు. ఆ కంపెనీలు ఈవెన్ చంద్రబాబు నాయుడు కాలంలో ఉండగానే సరిగ్గా పనిచేయలేదే. ఎందుకు? తగిన రిసోర్సెస్ లేవు.
తగిన రిసోర్సెస్ అంటే ఏంటి? ట్రైనబుల్ రిసోర్సెస్ లేవు. ట్రైనబుల్ రిసోర్సెస్ అంటే కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ నాలెడ్జ్ ఎకానమీలో నువ్వు ప్రజలందరినీ ఇంగ్లీష్లో ఎడ్యుకేట్ చేయకపోతే నాలెడ్జ్ ఎకానమీ ఎలా సాధ్యపడుతుంది అనేది చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న జగన్ను విమర్శల పాలు చేస్తున్నాడు. ఇంకోలా చూద్దాం. జగన్ నాడు నేడు అనే ప్రోగ్రాం కింద స్కూళ్ళని బాగుపరిచి, స్కూళ్ళల్లో సిబిఎస్ఈ సిలబస్, స్కూళ్ళల్లో ట్యాబ్స్, స్కూళ్ళల్లో ఇప్పుడు ఐబీ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, టోఫెల్కి శిక్షణ ఇస్తున్నాడు, అండ్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాడు. ఈజ్ ఇట్ నాట్ డెవలప్మెంట్? ఇంకొక రకంగా చూస్తే ఇప్పుడు జగన్ చేసిన వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ ఫర్ ద కిడ్స్, అంటే తను తను ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 5 ఏళ్ళు ఉన్నవాడు, 5వ తరగతిలో ఉన్నవాడు, తన ప్రభుత్వం ఈ ఎలక్షన్కి 10వ తరగతికి వస్తాడు, బట్ స్టిల్ ఓటు వేయలేడు. అంటే హీఈస్ ఇన్వెస్టింగ్ ద మనీ ఆఫ్ ద గవర్నమెంట్ యొక్క డబ్బుని తనకి నెక్స్ట్ టర్మ్లో ఓటు వేయలేని వాళ్ళ కోసం చాలా ఖర్చు పెడుతున్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. అంటే ఏదో ఓటర్ని కొంటున్నాడు అనే నెరేటివ్కి ఇది ఆపోజిట్. ఇప్పుడు వీళ్ళు 10వ క్లాస్కి వచ్చారు, 10వ క్లాస్ అంటే 16 ఏళ్ళు, 16 ఏళ్ళు అంటే ఓటు హక్కు లేదు, ఓటు వేయలేరు. ఇట్లాంటి వాళ్ళకి వై ద హెల్ ఇతను ఎందుకు చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు అంటున్న నాలెడ్జ్ ఎకానమీకి వీళ్ళు ఇంగ్లీష్లో చదువుకుని వీళ్ళు డిగ్రీ పాస్ అయ్యే వరకు ఇక్కడ కంపెనీలు వస్తాయి. అంతేకాని ఇవాళ నువ్వు 100 కంపెనీలు వచ్చేసి పని చేయాలంటే రారు వాళ్ళు. నీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కానీ రారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో రకంగా వైజాగ్ని ప్రమోట్ చేసి ఉంటే ఈ పాటికి ఏమన్నా కొన్ని వచ్చి ఉండేవి. ఏమీ లేని చోట ఏమొస్తాయి? నువ్వు హోటల్స్ కట్టమంటే ఎవరు కడతారు? నీకు అన్లెస్ దెర్ ఈజ్ ఫుట్ఫాల్స్ ఇన్ ద హోల్ సిటీ, ఎవరైనా హోటల్స్ కడతారా? అది కట్టడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో అభివృద్ధి వర్సెస్ ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జగన్ను, చంద్రబాబు మేనిఫెస్టో ఇది మాట్లాడుకుంటున్నాం. అభివృద్ధి అనేది టాల్ బిల్డింగ్స్ కాదు, ఐటీ కంపెనీలు రావటం కాదు, ఇంకా హోటల్స్ 5 స్టార్ హోటల్స్ రావటం కాదు. అభివృద్ధి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు పైకి రావటము, అది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఆడి కార్లు తిరగటానికి రోడ్లు వేయటం కాదు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, అభివృద్ధి అంటే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైద్య, విద్య, ఈ రెండు తీసుకోగలిగి ఉన్నప్పుడే అది అభివృద్ధి చెందింపజేస్తున్న ప్రభుత్వం అవుతుంది. అది జగన్ చేశాడు. సో మేనిఫెస్టోకి వస్తే, నేను అభివృద్ధి చేస్తాను, జగన్ ఎక్కువ సంక్షేమం చేస్తున్నాడు అనేది నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బ్రాండ్ని ఉపయోగించి ఓట్లు అడగటం అనేది ఇట్ బికేమ్ వెరీ నెగిటివ్, ఇన్ఫ్యాక్ట్ మైనస్ అయిపోయింది. జగన్ ఇచ్చేవి నువ్వు ఇస్తున్నావు, ఇంకా అభివృద్ధి ఏం చేస్తావు? ఒక డబ్బులు లేవని నువ్వే చెప్పావు. సో దిస్ ఇస్ ద నెరేటివ్. ఇంకొక విషయం ఏంటంటే, అభివృద్ధి ఒక సిటీ డెవలప్ అవటం అనేది, ఒక ప్లేస్ డెవలప్ అవటం అనేది దేశమాన కాల పరిస్థితులను బట్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు, ఇది మన బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఆ పరిస్థితులు వేరు, ఆ ప్రదేశం వేరు. ఇప్పుడు అదే బిల్ గేట్స్ సిఇఓ కాదు, రమ్మంటే రాడు, సత్యానాదళ్ళ తెలుగువాడు, రమ్మంటే వచ్చి అమరావతిలో హెడ్ ఆఫీస్ రాదర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టమంటే పెట్టడు. ఎందుకంటే వేర్ ఆర్ ద రిసోర్సెస్? If there are no resources, let's say even if he has to shell down more from where they come and stay, where are the schools? ఇవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డెవలప్ అవుతాయి. అంతేగాని ఒక రోజులో 5 ఏళ్ల టర్మ్లో సిటీ కట్టేయలేరనేది ప్రాథమిక సత్యం. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఫర్ ద పీపుల్ who want to learn about how city development and progression will happen, there is a novel called విశ్వనాథ సత్యనారాయణ గారి నవల్ ఉంటుంది, 1000 పడగలని. ఒకసారి అది చదవండి. అది బహుశా విజయవాడ చరిత్ర. అది ఒక సిటీ ఎలాగ ఎంతకాలంకి డెవలప్ అయింది అనేది దానిలో రాసి ఉంటుంది. ఓకే, సో
పుట్టింగ్ ఎవ్రీథింగ్ కట్ షార్ట్. మన మేనిఫెస్టోలో చేసినది అభివృద్ధి గురించి ఏమీ లేదు. ఇద్దరు సంక్షేమం మీద ఆధారపడుతున్నారు. ఆ సంక్షేమ ఫలాలు సరిగా అందితే వాళ్ళు పేదరికం నుంచి బయటికి వస్తే ఆ డబ్బులు పెట్టుకుని ఏదైనా బిజినెస్ చేసుకుంటే అది కొంతవరకు అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అంటే నాలెడ్జ్ ఎకానమీయే కాదు, ఐటీ కంపెనీలు కాదు, హోటల్స్ కాదు, రోడ్స్ కాదు. హౌ మెనీ పీపుల్ యు ఆర్ పుషింగ్ అవే ఫ్రమ్ బిలో ది పావర్టీ లైన్ అండ్ టు అప్. దట్స్ వాట్ ఈజ్ అభివృద్ధి నాకు తెలిసి. సో అదే ఈ ఎలక్షన్లో జగన్ గెలిస్తే మనం చెప్పిన థియరీ రైట్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ప్రజలు వేరేది కోరుకుంటున్నారు. ఐటీ కంపెనీలు, హోటల్స్, పబ్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నిండా డే 1 వచ్చేసేయాలి, వందల వేల కంపెనీలు రావాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? నాకు తెలిసి నెక్స్ట్ 5 ఏళ్లలో చేయలేరు. డెఫినెట్గా అది, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీ అభిప్రాయాల్ని కింద తెలియచేయండి.